గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీ ఇంటర్వ్యూ చదివిందా చూసానని చెప్పాను కదా. ఒక షోలో ఇప్పటి వరకు నేను రిలేషన్షిప్స్లో లేను అని అన్నాను. ఇంకొక షోలో లైక్ పాస్ట్ ఒక స్టోరీ ఉంది అని చెప్పావు. అంటే ఏది నిజం? పాస్ట్ ఒక స్టోరీ అంటే నాకు ఫస్ట్ ఒక షోలోనే నాకు అసలు పాస్టే లేదు, నాకు అసలు లవ్వే లేదు, నేను అసలు ఎవరు లవ్ చేయలేదు అన్న. అంటే నేను అదే అంటున్నా, ఇందాకంటే ఓపెన్ అవుతావా, ఎంత పెట్టుకుంటావా, లేకపోతే ఇలా మాట్లాడాలని అనుకొని మాట్లాడతావా అంటే ఒక టైంలో గుర్తు రావాలి. నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నా. ఇప్పుడు నువ్వు అంటుంటే గుర్తొచ్చింది. ఉంటాయి, దెల్ బి ఫ్లింగ్సా అంటే రిలేషన్షిప్స్ ఉంటాయి, లేకుండా ఎవడు ఉండడు. ఫ్లింగ్ ఒకనొక టైంలో ఉంటాయి. అంటే ఏ ఉంటాయి మామూలుగా యూ గెట్ కనెక్టెడ్. అవి కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు. కొన్ని స్టార్టింగ్ స్టేజ్లోనే పట్టుమంటాయి. ఎందుకు వర్కౌట్ అవ్వవు? అంటే నీకు నచ్చితే అవతల నచ్చాలని లేదు కదా రూలు. అంటే కలిసిన తర్వాత కూడా మంచిగా ఉన్న తర్వాత కూడా విడిపోతారు కదా. అది డిస్టర్బెన్సెస్ వల్ల డెఫినెట్గా వెళ్ళిపోతారు. సి ఏ రిలేషన్షిప్ అన్నా ఒకరికి లవ్ ఎక్కువ ఉంటుంది డార్లింగ్. ఏ రిలేషన్షిప్ అని తీసుకో, మదర్ అండ్ ఫాదర్ తీసుకో, బామ్మ తాత అన్న తీసుకో, ఒకళ్ళకి లవ్ ఎక్కువ ఉంటుంది. అవును, ఓకే. అండ్ ఒకళ్ళు తగ్గుతారు, లవ్ ఎక్కువ వాళ్ళు తగ్గుతారు. అట్లాంటిది లేకపోతే ఏ రిలేషన్షిప్ అనేది ఇది ఉండదు. అడ్జస్టబిలిటీ లేకుండా ఉండదు. సో అలాంటివి జరగనప్పుడు బ్రేకప్స్ అవుతాయి. నాకు తెలియక నీకనే తెలియదా? చిలిపి నాటి నీ కౌంట్ ఎంత? రిలేషన్షిప్ కౌంట్ 1. ఈ మాట వినగానే ఇప్పుడు మైక్ అలా తోసి జోబులో చేతులు పెట్టుకుని నడుచుకెళ్ళిపోవాలి నేను అని నిజం చెప్పి చిక్కుపడకు. లేదు, ఒకటే మాట పడకు. ఒకటే రిలేషన్షిప్ నాకు. నీకెన్ని చెప్పు? ఒకటేనా? నీకెన్ని చెప్పు? నమ్మేసా. మాకు నమ్మకం లేదు దొరా. నువ్వు చెప్పు. నాకు నిజంగా నమ్మకం లేదు దొరా. నీకెన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి? నాకా 2-3 ఉండి రిలేషన్షిప్స్. ఫీలింగ్స్ నీకెన్ని చెప్పు. ఫస్ట్ అలాగే నడుస్తుంది కదా. నేను ఫస్ట్ అడుగుతున్నా, నువ్వు చెప్తున్నావు, నన్ను అడుగుతున్నావు. ఇప్పుడు ఫ్లింగ్స్ అని వెంటనే మళ్ళీ బొగ్గ ఎర్రగైపోయాడు. మళ్ళీ అయింది, రెడ్గా అవుతుంది, మళ్ళీ ఎర్రగైపోయాడు. చెప్పు. దానికి క్లోజ్అప్ జూమ్. అంటే అంత ప్యూర్గా నవ్వుతున్నాను కాబట్టి మళ్ళీ ఎర్రగైపోయాడు. చెప్పు ఎన్ని ఫ్లింగ్స్? ఏ లేవు నాకు అసలు. సాయిరామ్ సాయిరామ్. ఎందుకు ఆ చూపు ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? అంటే కిరణ్ బీడే వేషంలో ఉన్నాను కదా, సో ఖైదీని చూసినట్టు చూడాలంట. అందుకని నువ్వు పోలీస్ యూనిఫామ్లో ఉన్నాను, పోలీస్ యాటిట్యూడ్ చూపిస్తున్నావా? అది రా. చెప్పు చెప్పు చెప్పు. ఎన్ని ఫ్లింగ్స్ చెప్పు. యూనిఫామ్ ఉందని. ఆ పోరెవరు చెప్పు. ఎవరు? అదే నేను కనిపించినావు కదా పోరితో. అదే నువ్వే పంపించు, ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేసావు. లేదే. ఒక్కగానే ఒక కూతురు కదా నువ్వు ఫ్యామిలీకి? ఎస్, ఓన్లీ చైల్డ్, సింహం సింగిల్. యా. అయితే ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు హైదరాబాద్లో? సోలోగా ఫ్యామిలీ. ఎందుకు ఫ్యామిలీతో ఉండడం నీకు ఎప్పుడు ఇష్టం ఉండదని విన్నా? ఎందుకు ఇష్టం ఉండదా? ఎవరు చెప్పారు? ఎంత సుఖం ఉంటుంది తెలుసా ఫ్యామిలీతో ఉంటే. మా నాన్న ఇక్కడ రమ్మను హాస్పిటల్ మూసుకొని, వాడు రాజమండ్రిలో సుఖంగా ఉన్నాడు. వాడా? ఆయన డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. వాడికంటూ ఒక రొటీన్ ఉంది, శుభ్రంగా సర్జరీలు చేసుకుంటున్నాడు. అండ్ వాడికంటూ ఫ్రెండ్స్ ఉంటారు, ఇమీడియట్గా ఇలా చిటికెత్తి వచ్చేవాళ్ళు ఉంటారు. వాడి లైఫ్ని డిస్టర్బ్ చేసి ఆడిని ఇక్కడ తీసుకొచ్చి ఆడికి బోరు కొట్టి ఆడు నన్ను దొబ్బి ఇవన్నీ ఎందుకు చెప్పు? వాడి లైఫ్ వాడు స్మూత్గా లీడ్ చేస్తున్నాడు, చేయనివ్వాలి. నేనే షోలు పెట్టుకొని రాజమండ్రి చుట్టుపక్కల, ఈవెన్ ఇఫ్ ఇట్స్ వైజాగ్ ఆర్ కాకినాడ, విజయవాడ, ఈ రాడార్లో ఉన్న షోస్ అన్నీ నేను రాజమండ్రి నుంచి ఆపరేట్ చేస్తాను. ఈవెన్ ఇఫ్ ఇట్స్ 2-3 days గ్యాప్లో ఉన్నా సరే ఆ 2-3 days ఇంట్లో డాడీతో స్పెండ్ చేస్తా. అట్లా వాడిని డిస్టర్బ్ చేయకుండా, వాడు రొటీన్ డిస్టర్బ్ అవ్వకుండా. మొన్న రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు డ్రైవర్ని కంపెనీ తెచ్చుకున్నాను, ఎందుకంటే ఒంట్లో బాగాలేదు కాబట్టి.
అయితే వస్తూ అది తినేటప్పుడు మాట్లాడుతుంటే సర్జరీ అయిపోయిందా అన్న, ఎంతసేపు పట్టింది అంటే 3 గంటలు కాదు 4 గంటలు పట్టింది అంటే, డాడీది సర్జరీ 4 గంటలు పట్టిందంట అంటే, ఆయనకి అదొక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టాడు, కాన్స్టిపేషన్ లైక్ ఎక్స్ప్రెషన్ పెట్టాడు డ్రైవరు. ఏందా అనుకుంటే, బ్రెయిన్ సర్జరీ అంటున్నారు, 4 గంటలు పట్టింది అంటున్నారు, మరి అయినా మీరు హైదరాబాద్ వచ్చేస్తున్నారు ఏంటండి నాన్నగారి కంటే, అయ్యా మా నాన్నగారు డాక్టరు, సర్జరీ చేసేటోడు, చేయించుకునేవాడు కాదు, నేనంత హార్ట్లెస్ కాదు అంటే, నీ ఉద్దేశంలో మా నాన్న అక్కడ 4 గంటలు బ్రెయిన్ సర్జరీ చేయించుకుంటే ఇలా నీతో జోకులు వేస్తూ చిలిపిగా కార్లో వస్తాను అనుకున్నావా? జరిగిందా? అయ్యా మా నాన్న డాక్టరు, పేషెంట్ కాదు. హాస్పిటల్లో డాక్టర్లు కూడా ఉంటారు, నర్సులు కూడా ఉంటారు, కాంపౌండర్లు కూడా ఉంటారు. నాకు కింద నుంచి